కానకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావును మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు దాడి వీరభద్రరావు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొడతాల కోరారు. సీఎం జగన్ తన కుటుంబాన్ని మోసం చేశారని దాడి ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని అనకాపల్లి సీటును కేటాయించారని మండిపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థి లేరా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ జనసేన కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంతో మా కుటుంబం చాలా అవినాభావ సంబంధాలతో ఉండేది. మా తాతయ్య గారి దగ్గర నుంచి రాజకీయాల్లోకి మన రామకృష్ణ రావడం కొత్త సంబంధం స్టార్ట్ అయింది. దాంతో రాజకీయ పరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏనాడు కూడా లేవు, ఉండవు. ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం, ఈ సీట్ అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఆవశ్యకత కూడా ఉంది. ఈవేళ వాతావరణం రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఏంటంటే చాలా భయంకరమైనటువంటి పరిపాలన సాగించాడు. ఎవరికి సామాన్య ప్రజలకి కానీ మిగిలినటువంటి వారికి కానీ రక్షణ లేనటువంటి పరిస్థితి ఈవేళ వచ్చింది. ఆయన ప్రభుత్వం కానీ కొనసాగినట్లయితే, నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే హోటల్లో రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు.